సన్నాలకు బోనస్ ఎగవేసేందుకు రేవంత్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్లు మాట మార్చింది. ఇప్పుడు 7 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చేందుకు రైతులు కొన్న విత్తనాల వివరాలు నమోదు చేయాలని డీలర్లకు హుకుం జారీ చేసింది. విక్రయాలు దాదాపుగా పూర్తయిన సందర్భంగా వివరాల నమోదు సాధ్యం కాదని సీడ్స్ అసోసియేషన్ అంటోంది. ప్రభుత్వం పట్టుదలకు పోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు డీలర్లు సిద్ధమవుతున్నారు. 7 రకాల సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇస్తామన్న వాటికి కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రయించిన వడ్ల విత్తనాల వివరాలను రైతుల వారీగా నమోదు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా డీలర్లను ఆదేశించింది. ఇప్పటికే దాదాపు 90% విత్తనాల అమ్మకాలు పూర్తయిన నేపథ్యంలో వివరాల నమోదు సాధ్యం కాదని డీలర్లు చెబుతున్నారు. సర్కార్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల వడ్లకు కాకుండా కేవలం 37 రకాల సన్న వడ్లకు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఆ సంఖ్యను 33కు తగ్గించింది. ఈ సీజన్లో 7 రకాలు అంటే తెలంగాణ సోనా, సాంబ మసూరి, కునారం సన్నాలు, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, సిద్ధి, కేఎన్ఎం రకాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని ప్రకటించింది. దీనికి కూడా సర్కార్ కట్టుబడి ఉండటం లేదని తాజా ఆదేశాలను బట్టి స్పష్టమవుతున్నది. వానాకాలం సాగు చేసే వరి విత్తనాలను సీడ్స్ డీలర్ల నుంచి మే 15 నుంచి జూన్ మొదటి వారంలో మెజార్టీ రైతులు కొనుగోలు చేస్తారు. అయితే ఇప్పుడు సర్కార్ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ సీజన్లో ప్రభుత్వం చెబుతున్న 7 రకాల సన్నాల సీడ్స్ ను ఏ రైతులు ఎన్ని బస్తాలు కొనుగోలు చేసి తీసుకెళ్లారో వివరాలను డీలర్లే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం సీడ్ సేల్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో రైతు పేరు, ఆధార్ సంఖ్య లేదా గుర్తింపు వివరాలు, మొబైల్ నెంబర్, గ్రామం, మండలం, సర్వే నెంబర్, పట్టాదారు వివరాలు, వరి విత్తనం రకం, లాట్ నెంబర్, అమ్మిన పరిమాణం, అమ్మిన తేదీ, బిల్, ఇన్వాయిస్ నెంబర్, డీలర్, స్టాక్ తదితర వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మండల వ్యవసాయ విస్తరణాధికారులు రైతు వేదికల్లో సమావేశాలు పెట్టి పై వివరాలను అప్లోడ్ చేయాలని డీలర్లకు హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ నిర్ణీత సమయంలో ఈ వివరాలు నమోదు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త పోర్టల్ ఏర్పాటు, ఇందుకోసం సర్కార్ ఇచ్చిన ఆదేశాల పట్ల సీడ్స్ డీలర్లు భగ్గుమంటున్నారు. ముందస్తు ప్రణాళిక సమాచారం లేకుండా ఇప్పుడు ఎలా వివరాలు నింపుతామని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 90% సీడ్స్ విక్రయాలు పూర్తయ్యాయని, అకస్మాత్తుగా 12 రకాల వివరాలు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చి నింపుతామని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మందికి పైగా వరి విత్తనాలు విక్రయించే డీలర్లున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సాంకేతిక పరిజ్ఞానం చాలా మందికి తెలియదని, అలాంటప్పుడు ఎలా నమోదు చేస్తామని ప్రశ్నిస్తున్నారు. తాము నమోదు చేసిన వివరాల ఆధారంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నదని, తద్వారా రైతులతో తాము అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందన్న అభిప్రాయాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల రైతులకు, డీలర్లకు మధ్య అనేక ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీడ్ సేల్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో వివరాల నమోదుపై తాడోపేడో తేల్చుకునేందుకు సీడ్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. 1-2 రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వివరాల నమోదు నుంచి మినహాయించాలని జిల్లా అధికారులను కోరారు. అయినా చేయాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతుండటంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సీడ్స్ అసోసియేషన్ సిద్ధమవుతోంది.
రేవంత్ సర్కార్ తతంగమంతా బోనస్ ఎగవేతకు వేస్తున్న కొత్త ఎత్తుగడని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బోనస్ కు అర్హమైన 7 సన్న రకాల విత్తనాల వినియోగాన్ని నిర్ధారించడం, రైతు స్థాయిలో ఏ రకం విత్తనం కొనుగోలు చేశారో ట్రాక్ చేయడం, జిల్లాల వారీగా స్టాక్ డిమాండ్ను పర్యవేక్షించడం వంటి వాటి కోసం డీలర్లను వివరాలు అప్లోడ్ చేయాలని అడిగినట్టు సర్కార్ చెబుతున్నా వీలైనంత మేరకు బోనస్ ను కుదించేందుకు ఎత్తుగడ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సన్నాలకు బోనస్ ఎగవేసేందుకు రేవంత్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్లు మాట మార్చింది. ఇప్పుడు 7 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చేందుకు రైతులు కొత్త విత్తనాల వివరాలు నమోదు చేయాలని డీలర్లకు హుకుం జారీ చేసింది. విక్రయాలు దాదాపుగా పూర్తయిన సందర్భంగా వివరాల నమోదు సాధ్యం కాదని సీడ్స్ అసోసియేషన్ అంటోంది. ప్రభుత్వం పట్టుదలకు పోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు డీలర్లు సిద్ధమవుతున్నారు.